వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా విత్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి. ఇప్పటి వరకు డాక్టర్ సతీష్ గారు ఇచ్చినటువంటి సలహాలు సూచనల వలన ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు బాటలో నడిపించుకునే వీలుగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఎన్నో ఎపిసోడ్ల ద్వారా మిమ్మల్ని చైతన్యవంతులు చేస్తున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, చాలామంది 10th క్లాస్ చదువుతూ ఉంటారు, అలాగే 12th అయిపోయిన తర్వాత టాప్ యూనివర్సిటీస్కి లేదా అబ్రాడ్ వెళ్ళి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి లేదా తమ భవిష్యత్తుకి ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి డాక్టర్ సతీష్ గారు మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికైతే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సతీష్ గారు. నమస్తే అండి. ఇప్పటి వరకు పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. చాలామంది ఎలాంటి కేటగిరీకి చెందినవారు అని చెప్పి చూడగానే మీకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ పల్స్ని పట్టుకొని వాళ్ళు దేనికి సెట్ అవుతారని కూడా చెప్పే సందర్భాలు మేము ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు చాలామంది 12th అయిపోయిన తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచనలో డైలమాలో ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అదేంటే యాక్చువల్గా మన టాపిక్ 10th క్లాసు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు కదా, రాస్తున్న విద్యార్థులు 12th అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఇప్పటి నుంచి ఎలా వెళ్ళాలి, అది ఇప్పటి నుండి అంటే ఇప్పుడు 10th చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి, ప్రాబబుల్ ఆర్ 9th. 12th తర్వాత వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి విత్ 100% స్కాలర్షిప్తో యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఎలాంటి స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఒకవేళ మనమే పంపించాలనుకుంటే ఎట్లాగే ఏంటి అన్నదే చెప్తాను మీకు ఇప్పుడు. జనరల్గా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే మన జేఈ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ ఎట్లాగైతే 4 years పాటు మనం ప్రిపేర్ అవుతామో 9th 10th 11th 12th, ఈ 4 yearsని హై స్కూల్ అంటారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కాబట్టి మనం హై స్కూల్ మనం కూడా చెప్తున్నాం. బట్ అదర్వైజ్ అన్ని కంట్రీస్లో యూఎస్ లేకపోతే కెనడా లేకపోతే మీరు ఎలాంటి కంట్రీ తీసుకున్న డెవలప్డ్ కంట్రీస్ అన్ని చోట్ల కూడా 4 yearsని హై స్కూల్ అంటాం మనం. మనకి ఒకటే 11th 12th అని మనం జూనియర్ కాలేజీ అని చెప్తూ ఉంటాం కాబట్టి అందుగురించి అదొక ఫెయిల్యూర్ మోడల్ అయిపోయింది మనకి. బట్ నౌ గవర్నమెంట్ రెక్టిఫై చేసుకుని దాన్ని 9th 10th 11th 12thని ఒక సపరేట్ సెట్ చేసి అండర్ గ్రాడ్యుయేషన్కి ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ 4 years జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. గవర్నమెంట్ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 6 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి కానీ 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి కానీ డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలా. మరి 12th తర్వాత వెళ్ళి కాలేజీ కదా సార్, ఇంకా చాలా టైం ఉంది కదా అని అనుకున్నా కంపల్సరీ ముందే ప్లాన్ చేసుకుని తీరాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లాగైతే మిగతా వాటిలో కాంపిటీషన్ ఉంటుందో ఈ వరల్డ్లో అబ్రాడ్ వెళ్ళడానికి ప్లాన్ చేయక్కల్లా, అబ్రాడ్లో ఉన్నటువంటి వరల్డ్ టాప్ 100కి వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వరల్డ్ టాప్ 100కి వెళ్ళటం వేరు, అబ్రాడ్ వెళ్ళటం వేరు. అబ్రాడ్ ఏమైనా టికెట్ కొనుక్కుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే మీరు గంటలో సింగపూర్ వెళ్తారు, లేకపోతే 8 గంటల్లో గంట కాదు 3-4 గంటల్లో సింగపూర్ వెళ్తారు, 8 గంటల్లో లండన్ వెళ్తారు, 14 గంటల్లో యూఎస్ వెళ్తారు. పెద్ద ఇష్యూ కాదు. అడ్మిషన్స్ కావాలన్నా కూడా ఈ Tier 3 Tier 4 కాలేజీల్లో పొద్దున్న అప్లికేషన్ పెడితే మధ్యాహ్నానికి ఆఫర్ వస్తాయి. సో వాళ్ళందరూ అడ్మిషన్స్కి డబ్బుల గురించి ఉంటారు కాబట్టి ఆ చెత్తాచెదారం కాలేజీలు ఎప్పుడు ఉంటాయి. దానికి పెద్దగా ముందు నుంచి ఏం ప్లాన్ చేయక్కల్లా. మళ్ళీ ఎవడో ఒకటి సార్ మా ఇంటి పక్కోడు అటు డైరెక్ట్గా 12thలో అనుకుని వెళ్ళిపోయాడండి, లేకపోతే నేను ఇంకోటి ఏదో అలా అనుకుంటారని చెప్తున్నాను నేను. అంటే ఆ డిఫరెన్స్ తెలియదు, అంత నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల ఈ ప్రాబ్లం పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ. ప్రతిదానికి మా ఇంటి పక్కోడు మా కాలేజీ కూడా ఎగ్జాంపుల్, అంతే, వేరే ఎగ్జాంపుల్ మాట్లాడరండి వాళ్ళు. యూ నేమ్ ఇట్ ఎనీ పేరెంట్ ఎనీ స్టూడెంట్, రెండే మాటలు మాట్లాడతారు వాళ్ళు. మాకు తెలిసినోడు వెళ్ళాడు, మాకు తెలిసినోడు చేశాడు, మా ఇంటి పక్కోడు చేశాడు, వీడు చేస్తాడు అంతే. ఆడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ కాలేజీకి వెళ్ళాడు, ఏం చదువుతున్నాడో ఇదేమీ పెద్ద అంత అవసరం లేదు. అడిగి అమెరికా వెళ్ళాడు, యూకే వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఏదో టూరిస్ట్గా వెళ్ళినట్టుగా. సో వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ అన్నది అండర్లైన్ చేసుకుని దాన్ని స్ట్రెస్ చేస్తూ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనేమి అబ్రాడ్ గురించి వెళ్ళటం అన్నది ఓవరాల్గా జనరిక్గా మాట్లాడట్లా. అబ్రాడ్ వెళ్ళాలంటే నేను పంపిస్తే ఇప్పుడు వెళ్ళిపోతావు ఎంబీఏకి, ఏదో కాలేజీకి వెళ్ళాలంటే 2 రోజుల్లో నీకు ఆఫర్ లెటర్ తప్పించవచ్చు, పెద్ద ఇష్యూ కాదు.
ఈ ఉన్న కన్సల్టెన్సీస్ ఏవైతే ఉంటాయో ఐడిపి అనో ఫ్లై అయ్యానో ఇవన్నీ అయితే ఉంటాయో ఈ టైర్ 6 కూడా కాదు, ఇంకా అంతకంటే నీచాతి నీచమైన టైర్లు కింద ఏమన్నా నాకు తెలియదు, కానీ ఇంక మ్యాక్సిమం టైర్ 6గా గ్రేడ్ చేసి వదిలేసాం మనం. ఆ చెత్త అంతా ఆ కన్సల్టెన్సీలో ఉంటుంది కాబట్టి వీళ్ళు పంపిస్తూ ఉంటారు. బట్ టైర్ 1 కాలేజెస్కి పంపించే కన్సల్టెన్సీస్ ఉండవు. అది ఒక రకంగా ప్లస్ మనకి. అలా కూడా చెప్పి కొంతమంది మోసం చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ సో తక్కువ మంది వెళ్ళగలిగే అవకాశం ఉన్నటువంటి కాలేజీలు ఇండియాలో అలాగైతే ఐఐటీసో లేకపోతే మెడికల్ నల్సార్స్ అనో లేకపోతే ఎన్ఐటీస్ అనో యూసీడీ అనో లేకపోతే మెడికల్ అయితే ఎయిమ్స్ అనో ఇలాగ ఏవైతే ప్రెస్టీజియస్ కాలేజెస్ మనం చెప్పుకుంటామో అలాగే ఫారెన్లో కూడా ఆయా కోర్సెస్లో ఆయా కాలేజీల్లో టైర్ 1 కాలేజెస్ అనేవి ఉంటాయి. అన్ని దేశాల్లో ఉంటాయి. అమెరికాలో అన్ని కాలేజీలు బాగుంటాయి, లేకపోతే కెనడాలో అన్నీ బాగుంటాయి అని ఉండదు. ఇక్కడ ఎలాగైతే చెత్త ఉంటుందో అక్కడ చెత్త ఉంటుంది. పెద్ద అందులో డిఫరెన్స్ ఏముండదు. మనిషి ఎవడైనా ఒకటే. న్యూజిలాండ్లో ఉన్న ఒకటే, ఇండియాలో ఉన్న ఒకటే, హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న మనిషి నైజం అంతే అది. అట్లాగే కాలేజెస్లో కానీ మనుషుల్లో కానీ అన్ని రకాల మనుషులు, రిచ్ పూరు, తెలివైనడు తెలివి లేకపోవడం, మంచి కాలేజీలు చెడ్డ కాలేజీలు, చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు, తక్కువ శాలరీస్ ఎక్కువ శాలరీస్, మనుషుల్లో మంచోడు చెడ్డోడు, ఇది అన్ని చోట్ల ఉంటాయి. సో కాలేజీలు కూడా అలా ఉంటాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలామంది పేరెంట్స్ ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా, చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఆస్ట్రేలియా అంటే చాలా మంచి కంట్రీ కదా సార్, అన్ని కాలేజీలు బాగుంటాయి అనుకుంటారు వాళ్ళు, కంట్రీ పేరు అనగానే. సో ఆ మిస్కాన్సెప్షన్ పోవాలి కాబట్టి అది స్పెసిఫిక్గా చెప్తున్నాను నేను స్ట్రెస్ చేసి. సో వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ 100 యూనివర్సిటీస్ అన్న పదం ఎందుకు మనం మాట్లాడతామంటే వరల్డ్లో జనరల్గా ఒక 40,000 కాలేజీల దాకా ఉంటాయి. 40,000 అంటే చిన్న నెంబర్ ఏం కాదు కదండి, చాలా పెద్ద కాలేజీలు. కానీ ఎలాగైతే ఇండియాలో ఎన్నో కాలేజీలు అయితే ఉంటాయి, ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చిన్న చితక కాలేజీలు కలిపితే 40,000 ఉంటాయి, 42,000 దాకా ఉంటాయి. యూనివర్సిటీసే 1200 ఉంటాయి. ఇందులో కూడా జనరల్గా కొంచెం బెటర్గా ఉన్నటువంటి క్వాలిటీ ఉన్న కాలేజీలు తక్కువే ఉంటాయండి. ఇంజనీరింగ్ అంటే అంత కలిపితే 100 కూడా ఉండవు. సో అట్లాగా బయట కాలేజీల్లో ఇక్కడ ఎలాగైతే ఉంటాయో అలాగే బయట కాలేజీల్లో కూడా కొంచెం బెటర్గా ఉన్న కాలేజీల్లో మనం ఇమిగ్రెంట్స్ అంటామండి. మనల్ని వీసా మీద వెళ్తాం మనం. యాక్చువల్గా ఎప్పుడైతే మనం నాన్ లోకల్ కింద వీసా తీసుకుని వెళ్తామో నాన్ సిటిజన్స్ అవ్వడం వల్ల అక్కడ జాబ్స్ వచ్చే అవకాశాలు మామూలుగా నార్మల్గా సిటిజన్కి వచ్చే అవకాశాలతో కంపేర్ చేస్తే 1/4 వంతుకి పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్లో చదివారనుకోండి, మీకు జాబ్ రావడం కంటే 4 రెట్లు నా ప్రొఫైల్ ఉంటే తప్ప నాకు జాబ్ రాదు. ఎక్కడైనా కూడా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటే వీసా స్పాన్సర్ చేయక్కర్లేదు వాళ్ళకి. వాడు లోకల్ కదా. ఇప్పుడు ఇండియాలో వర్క్ చేయడానికి మీకు వీసా ఎందుకు? పక్కనున్న నేపాలోడో లేకపోతే ఏదైనా యూఎస్ఓడో లేకపోతే ఆస్ట్రేలియాడో వచ్చి ఢిల్లీలో ఉద్యోగం చేయాలంటే వీసా కావాలి. సో వీసా అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి ఇమిగ్రెంట్స్. అందువల్ల ఏంటంటే కంపెనీస్ వీసాస్ స్పాన్సర్ చేసే పరిస్థితుల్లో అన్ని కంపెనీస్ ఉండవు కాబట్టి లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ దేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ఆయా గవర్నమెంట్ రూల్స్ పెడుతున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గానే ఎక్స్ట్రాడినరీగా స్కిల్ ఉన్నవాడిని మాత్రమే తీసుకోవాలన్న విషయాన్ని అఫీషియల్గా యూఎస్లో కండిషన్ ఉంది. ఏమని రాయాలి ఎంప్లాయరు? మా దేశంలో ఈ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి దొరకలేదు, దొరకని కారణం చేత 4-5 సార్లు నేను 4-5 సార్లు నోటిఫికేషన్ వేసి ఇంటర్వ్యూ చేశాను, ఇంటర్వ్యూ చేసినప్పటికీ కూడా నాకు దొరకలేదు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే దేశం వ్యక్తిని నేను తీసుకుంటున్నాను అని చెప్పి రాయాలి. అది ఆ గవర్నమెంట్ రాయాలి, ఆ కంపెనీ రాయాలి. ఆ కంపెనీ అంటే ఏంటి, ఒక జాబ్ రోల్కి లోకల్గా అవైలబుల్గా పర్సన్ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వాడినే తీసుకోవాలి అన్నది రూల్. ఇది నా ఊహ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రూల్ అది యూకేలో ఉంది, యూఎస్లో కూడా ఉంది. అందు గురించే మీకు యూఎస్లో చూడండి, ఏ మేనేజ్మెంట్కో ఫిలాసఫీకో హిస్టరీకో జాగ్రఫీకి వెళ్తే ఎవరికి జాబ్ రాదు. ఎందుకు రాదు అనుకుంటున్నారో? ఆ కోర్సెస్ చదివిన లోకల్లో ఎక్కువ మంది ఉంటారు, దాంట్లో పెద్ద తెలివి అటు ఇటుగా ఉంటారు. సో ఐటీలో ఎందుకు మనకు జాబ్స్ వస్తాయంటే ఐటీలో వాళ్ళ స్కిల్స్ కంటే కొంచెం ఎక్కువ స్కిల్స్ మనకు ఉంటాయి కాబట్టి మనకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి, ప్లస్ తక్కువ శాలరీస్కి చేయడం, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రూల్స్ కఠినతరం అవడం వల్ల ప్రతి దేశంలో కూడా ఈవెన్ రీసెంట్గా యూకే ఏం చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్ వెరీ రీసెంట్గానే. మామూలుగా వర్కింగ్ వీసా మీకు చాలా కష్టంగా ఉంది, యూకే వస్తుంటే వీసా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు మెరిట్ అంతా పోయి చెత్త అంతా వస్తుంది ఇక్కడికి. దాని గురించి వెసులుబాటు కింద ఎవరైతే ఐఐటీస్లో చదువుతారో వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా లండన్లో మీకు వీసా ఇస్తాము, మీరు ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఎత్తుక్కోండి అని చెప్పిందండి. చూడండి ఎంత వెసులుబాటు. మామూలుగా అయితే మీరు మీకు ఉద్యోగం లేకుండా మీకు వీసా ఎవడొకటి ఇవ్వాలి కదా, మీరు లండన్ వెళ్ళాలంటేని వీసా ఇస్తాం మీకు, మీరు వచ్చి వ్యాపారం చేయండి. ఐఐటీస్లో అన్న పదాన్ని వాడాడు. ఎవరైతే ఇండియన్ ఐఐటీస్లో చదువుతారో వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు జాబ్ నెతుక్కోండి, నెతుక్కునేదాకా మీకు వీసా ఇబ్బంది లేదు, నేను స్పాన్సర్ చేస్తాను, జాబ్ ఎత్తుక్కుని మీరు జాయిన్ అవ్వండి. చూసారా మార్చింది. కెనడా ఏం చెప్పింది, స్కిల్ ఉన్న పీపుల్కే మేము వీసాస్ ఇస్తాం, మిగతా వాళ్ళు వద్దని చెప్పింది. ఇది ట్రూడో వాడిన పదాన్ని వాడుతున్నాను, కొత్తగా నేను కనిపెట్టింది ఏం కాదు. మళ్ళీ సరే మిస్అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ ఏదో అనుకుంటారు జనాలు ఇవి చూసేవాళ్ళు. ట్రూడో ఏం మాట్లాడాడని గూగుల్ చేస్తే కొంచెం టైం ఉంది కదా, అది చదివితే మీకు అర్థమవుతాయి.
మిగతా చెత్త చదవడం మానేసి మొబైల్ ఈ తగలడితే కొంచెం నాలెడ్జ్ పెరుగుద్ది వీళ్ళకి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తుంది యూఎస్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, H1B లాటరీస్ తీసేసి కొంచెం ప్రీమియర్ కాలేజీలో చదివిన వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇచ్చే అవకాశం కానీ, H1 లాటరీ తీయడం కానీ, O1 వేసాలు పెంచడం కానీ, O1లో మళ్ళీ 6-7 కేటగిరీస్ ఉంటాయి ఇవ్వడం కానీ చేద్దామని చెప్తుంది. అంటే ఇవన్నీ ప్రతి దేశం మూమెంట్. అలాగే న్యూజిలాండ్ కూడా 35% వేసాలు రిజెక్ట్ అయినాయి, లాస్ట్ ఇయర్ 17% ఉన్నట్లయితే. ఈసారి ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ ప్రతి 4కి 2 వేసాలు రిజెక్ట్ అయినాయి. ఇవన్నిటికి మార్పు ఏంటి, దేనికి సంకేతం ఇది అంటే డెఫినెట్గా అన్ని దేశాల్లో కఠినతరం అవుతున్నాయి ఉద్యోగాలు, జనం ఎక్కువ అవుతున్నారు, లోకల్ ఫీలింగ్లు ఎక్కువ అవుతున్నాయి, లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, బయట వాళ్ళు ఎలాగ ఫారినర్సే అన్నటువంటి విధానం వచ్చింది అన్న విషయం ఇండైరెక్ట్గా సిగ్నల్ వచ్చేస్తుంది కదా మనకి ఏడాది నుంచి. కోవిడ్ తర్వాత నుంచి అదే కదండి సిగ్నల్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళగలిగిన కాలేజీ మంచి కాలేజీ అయినట్లయితే ఆబ్వియస్గానే స్కిల్ వస్తుంది. మళ్ళీ సార్ మంచి కాలేజీకి వెళ్ళకపోయినా కూడా స్కిల్ రాదా, మంచి కాలేజీకి వెళ్తే రావాలని గ్యారంటీ ఏముంది అని జల్సీతో మాట్లాడి ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ కొంచెం బెటర్ కాలేజీకి వెళ్తేనే స్కిల్ వస్తుంది, అంతే రూల్ అది. ఒక 80% సక్సెస్ ప్రాబిలిటీ ఉంటుంది, ఒక 20 మందికి రాకపోవచ్చు. చిన్న కాలేజీకి పోతే, చెత్త కాలేజీకి పోతే 100లో 10 మంది సక్సెస్ అవుతారు, అక్కడ కూడా 90 మంది ఫెయిల్ అయిపోతారు. 90 మంది ఫెయిల్ అయిపోయినా పర్లేదు, 10లో నేను ఉంటానన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటే మరి ఇప్పుడు ఎందుకు రాలేదు నీకు చేయి? అక్కడేమో 90లో ఉండనంటావు, 10 మంది 5 మంది సక్సెస్ అవుతారు కదా, 10లో 5లో అయిపోతానంటావు నువ్వే. మరి ఇక్కడే 10 మంది సక్సెస్ అవుతున్నారు కదా, 5గురు సక్సెస్ అవుతున్నారు కదా, ఇక్కడ ఎగ్జామ్ రాయారంటే లేదండి తక్కువ మంది పాస్ అవుతున్నారు కదా సార్, ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు కదా, ఇది కష్టమైన ఎగ్జామ్ అంటావు నువ్వు. దగ్గరగా ఉన్నదానికేమో ప్రాబిలిటీ కాన్సెప్ట్ వర్కౌట్ అవ్వదు, అంతే కదండి. ఇప్పుడు మిమ్మల్ని ఏమో ఇది కష్టంగా ఉంటుందా, ఇందులో 100లో 2-3 సక్సెస్ అవుతారు కష్టం అని చెప్పాను అనుకో, లేదండి సార్ 2-3 నేను అయిపోతానంటాను సివిల్ సర్వీస్ రాసి. కాదమ్మా కష్టం కదా, 2-3 అవుతారు 100లో అన్నాను అనుకో, కాదు అయిపోతానంటావు. మరి ఇప్పుడు రాస్తున్నావు కదా ఎగ్జామ్, జేఈఓ నీటో లేకపోతే నలసారా రాస్తున్నావు కదా, ఇందులో కూడా 100లో 2-3 సక్సెస్ అవుతారు కదా, ఇందులో సక్సెస్ అవ్వంటే మాట్లాడవు, టైం లేదంటే దానికి టైం ఉందంటావు. సో జనరల్గా స్కిల్ సెట్ అనేది కాలేజీ బట్టికి సంబంధం ఉంటుందండి చాలా వరకు కూడా. ఈ వరల్డ్ టాప్ 100 అన్న పదాన్ని జనరల్గా భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా వాడింది మనమే. ఇప్పుడు దాకా ఇండియన్ హిస్టరీలో ఎవడు వాళ్ళ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ విత్ 100% స్కాలర్షిప్ అన్న పదాన్ని ఎప్పటిదాకా ఎవడు వాళ్ళ ఇండియాలోనే, ఇండియన్ హిస్టరీలోనే వాడటం కాదు, మనం పంపిస్తున్నాం కూడా. సో ఎందుకంటే క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. బట్ కాకపోతే నాకైనా లిమిటేషన్ ఉంటుంది, మహా అయితే సంవత్సరం 50 మందిని పంపగలను. బట్ జనాలు తెలుసుకుని కనీసం మీరైనా ట్రై చేయాలని ఉద్దేశం, అంతే కదా. నా కెపాసిటీ అంతా 50 మంది కదా. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకున్నట్లు అయితే మీరు 9th 10th క్లాస్ ఏ బోర్డులో చదివారు, ఎలాంటి స్కూల్లో చదివారు, స్కూల్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, ఎందుకంటే సర్టిఫికేట్లో CBSE అని ఉంటుంది తప్ప స్కూల్ పేరు ఉండదు కాబట్టి. 11th 12th ఏ బోర్డు చదవబోతున్నారు, ఆ బోర్డులో ఉన్న ఎలాంటి పెర్ఫార్మెన్స్ వస్తుంది రావచ్చు, అది కరెక్ట్గా గెస్ చేయాలి. ఐబీ కరికులం బాగుందని చెప్పారు సతీష్ గారు అని చెప్పి ఐబీ కరికులంలో గెలిపోయి 24-23 స్కోర్ తెచ్చుకుంటే 42కి దేనికి పనికిరని మళ్ళీ టిష్యూ పేపర్ అయిపోతావు నువ్వు. బోర్డు మంచిది కాదు, ఆ బోర్డులో నీ పెర్ఫార్మెన్స్ ఎంత వస్తున్నది కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్. ఇది అసెస్మెంట్ కరెక్ట్గా చేయాలి. అది ఎప్పుడు చేయాలి, 10th క్లాస్లోనే చేయాలి. అందు గురించి 10th క్లాస్ అన్న పదాన్ని వాడాను నేను. అంటే మీరు బోర్డు జాయిన్ అయినప్పుడు కేర్ఫుల్గా తీసుకోవాలి. ఒకటి మంచి బోర్డు కదా అని జాయిన్ అయినా డేంజరే. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే మంచి బోర్డు కదా సార్, CBSE కావాలని మీరే చెప్తున్నారు కదా, IB చెప్తున్నారు కదా, మరి స్టేట్ బోర్డులో కూడా జాయిన్ అవ్వమని మీరే చెప్తున్నారు. ఒకసారి ఏంటి సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పేరెంట్స్. కొంతమందిని స్టేట్ బోర్డులో కావాలని వేస్తాం మేము, స్టేట్ బోర్డు నుంచి కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చు. బట్ దానికి ఉండే లిమిటేషన్స్ అనుకుంటే, దానికి ఉండే విధానాలు దానికి ఉంటే, దానికి వేరే ఎగ్జామ్స్ రాయాలి. దిస్ డిఫరెంట్ స్టోరీ. చాలామంది స్టేట్ బోర్డులో ఉన్నవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ఐవీ లీగ్స్కి వెళ్ళిన వాళ్ళు, కాల్టెక్కి MITకి వెళ్ళిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. సో దాంట్లో చాలా ఇన్హరెంట్గా చాలా లాజిక్స్ ఉంటాయి, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అది చెప్పినా ఇంత తక్కువ టైం అర్థం కాదు జనాలకి. బట్ ఇన్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే బోర్డు అనేది మ్యాటర్ ఉంటుంది, బోర్డులో మీ పెర్ఫార్మెన్స్ మ్యాటర్ ఉంటుంది. అలాగే అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎకడమికల్గా ఓన్లీ బోర్డ్ స్కోర్స్తో పాటుగా ఎకడమికల్గా అదర్ ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అని, లేకపోతే SAT ఎగ్జామ్ అనో, IELTS అనో, A levels అనో, లేకపోతే ఈక్వెడ్ ఎగ్జామ్ అనో, లేకపోతే PAT ఎగ్జామ్ అనో, లేకపోతే MAT ఎగ్జామ్ అనో, లేకపోతే రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి. మెడికల్ అయితే UCAT అనో, లేకపోతే ISAT అనో, ఇలా రకరకాల LNAT అనో, రకరకాల ఎగ్జామ్స్ రకరకాల దేశాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా 10th క్లాస్ నుంచే ప్లాన్ చేసుకోవాలి. అందుకు 10th క్లాస్కి చెప్పా లింక్. అట్లాగే ఈ అకాడమిక్లుగా పాటు నాన్ అకాడమికల్ యాక్టివిటీస్ కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే కో కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో రీసెర్చ్ చేయడం కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా క్లబ్స్ పార్టిసిపేట్ చేయడం కానీ, అందులో మెంబర్షిప్ కింద అవ్వడం కానీ, లేకపోతేనేమో ఏదైనా స్టార్ట్అప్ చేయడం కానీ, లేకపోతే ఫండ్ రైజ్ చేయడం కానీ, లేకపోతే NGOs ఫండ్ రైజ్ చేయడం కానీ, లేకపోతే ఇవన్నీ వాలంటీర్ వర్క్ చేయడం కానీ, ఆల్ దీస్ యాక్టివిటీస్ కూడా పార్ట్ ఆఫ్ ది అప్లికేషనే. ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేయాలి 9th నుంచి. అకాడమిక్ చేయాలి, నాన్ అకాడమిక్ చేయాలి, మీరు ఏ బోర్డు చదువుతున్నారో తెలియాలి, ఆ బోర్డులో మీకు వచ్చి పెర్ఫార్మెన్స్ అంటే తెలియాలి. ఇదంతా ప్లస్
మీ అప్లికేషన్ ఎస్ఐఎస్, అది ఒక 30 to 40% వెయిటేజ్ ఉంటుంది ఏకంగా. అంటే మీరు అప్లికేషన్లో ఏ విధంగా మిమ్మల్ని మీరు చూపించుకుంటున్నారో, అంటే మామూలుగా ఉన్న పిల్లకి మేకప్ చేసి పెళ్లి కూతురికి చూపించడం, పెళ్లి కూతురు చేసేవాడు డిజైనర్ ఉంటాడు, ఈ 10 రకాల డ్రెస్సులు ఉంటాయి, ఈ పిల్లకి ఏ డ్రెస్ అయితే అందంగా పెళ్లి కొడుకు నచ్చుతాడు అన్నది ఒక క్యాలిక్యులేషన్ అయినా ఆ డిజైనర్ తీసుకుంటాడు. డిజైనర్ లాంటి వాళ్ళు మనం మరి అదొక పెద్ద స్పెసిఫిక్ చేయాలి, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. మరి ఎలా వెళ్తాడు సార్ కాలేజీకి? మరి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ మనిషి వల్ల అవుతుందా? అసలు ఇన్ని ఎగ్జాములు ఇన్ని రకాల మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ అవుతుందా అన్నది ఒక బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. దానికి నేను చెప్పేది ఏంటంటే, చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్లో రిక్వైర్మెంట్స్ వేరువేరుగా ఉంటాయండి. ఉదాహరణకి యూకే మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే యూకే రిక్వైర్మెంట్స్ వేరుంటాయి. అంటే ఇంకా మీకు చెప్పాలంటే వరల్డ్లో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? కొంతమంది 9th, 10th, 11th, 12th స్కోర్ చూస్తారు, కొంతమంది ఓన్లీ 9th, 10th, 11th చూస్తారు, కొంతమంది ఓన్లీ 10th, 12th చూస్తారు, కొంతమంది ఓన్లీ 11th, 12th చూస్తారు, కొంతమంది ఓన్లీ 12th చూస్తారు. అంటే ఈ ఒక 6 కాంబినేషన్లు వచ్చినాయా? పక్కన పెట్టు. శాట్ కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు, పక్కన పెట్టు. ఐఎల్స్ ఇంగ్లీష్ టోఫెల్ కానీ ఐఎల్స్ కానీ కొన్ని యూనివర్సిటీకి అవసరం, కొన్ని యూనివర్సిటీకి అలా అవసరమే లేదు. సింగపూర్ అలా అవసరం లేదు, ఐఎల్స్ పెట్టక్కర్లా. యూఎస్లో చాలా కాలేజీకి పెట్టక్కర్లా. చూస్తారా? మళ్ళీ 3వ కేటగిరీ. 4వ కేటగిరీ ఎకడమిక్ స్కోర్స్ చెప్పాను నేను, 9th, 10th, శాట్ చెప్పాను, ఐఎల్స్ చెప్పాను. అలాగే అడ్వాన్స్ రిప్లేస్మెంట్స్ కొన్ని యూనివర్సిటీకి కావాలి, కొన్ని యూనివర్సిటీకి అవసరం లేదు. ఆ అడ్వాన్స్ రిప్లేస్మెంట్స్ ఏ సబ్జెక్టులు చదవాలి, అందులో ఎంతెంత స్కోర్లు రావాలి, ఏ స్కోర్లు అయితే ఏ కాలేజీకి అప్లై చేయాలి, మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు. అలా ఏ లెవెల్స్ సబ్జెక్టు, లేకపోతే కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీ బేస్డ్ ఎగ్జామ్స్ అంటారు వాటిని. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఎగ్జామ్ వేరు ఉంటాయి, ఎంఐటీకి సంబంధించి వేరు ఉంటాయి, లేకపోతే ఐవీ లీగ్స్కి సంబంధించినవి వేరు ఉంటాయి, వాటర్లూకి సంబంధించి కెనడాలో ఒక రకమైన ఎగ్జామ్స్ ఉంటాయి, యూకేలో ఉన్నటువంటి ఇంపీరియల్లో ఒక సపరేట్గా ఎగ్జామ్ పెడతాడు. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క ప్యాటర్న్లో వాళ్ళు ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. బిజినెస్ స్కూల్స్ అయితే ఒక రకమైన ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. మళ్ళీ ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ వీళ్ళు రాయగలరా రాయలేరా, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ. కొన్ని కాలేజీలు ఇంటర్వ్యూ ఉంటాయి, కొన్ని కాలేజీలు ఇంటర్వ్యూలు ఉండవు. ఇది ఇంట్రోవర్ట్ అయితే ఇంటర్వ్యూ లేని కాలేజీలు టార్గెట్ చేయాలి, ఇది బాగా మాట్లాడు అయితే ఇంటర్వ్యూ పెట్టాలి. ఇంటర్వ్యూ అంటే స్టూడెంట్ని బట్టి వీడికి స్కోర్లు ఎంత ఉన్నాయి, ఏ క్లాస్లో ఏ స్కోర్లు ఉన్నాయి, ఈ స్కోర్ ఎంత ఉంది, శాట్ ఎంత ఉంది, ఐఎల్ ఇంగ్లీష్ స్కోర్లు ఉన్నాయా లేవా, వాడు పెట్టి ఎగ్జామ్స్ ఇటు రాయగలడా లేదా, ఇంటర్వ్యూ ఇటు చేయగలడా లేదా. ప్లస్ కొన్ని కాలేజీలు పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని స్కాలర్షిప్లు వస్తాయి, కొన్ని ఇవ్వవు. మళ్ళీ టార్గెట్ చేసినప్పుడు స్కాలర్షిప్ ఇచ్చి టార్గెట్ చేయాలి. మళ్ళీ అప్లికేషన్లు పెట్టేటప్పుడు మళ్ళీ రౌండ్స్ ఉంటాయి, ఎర్లీ రౌండ్ అని ఉంటాయి, ఎర్లీ డెసిషన్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్ ఉంటాయి, సెకండ్ రౌండ్ ఉంటాయి. అంటే ఇంచుమించు 10 చెప్పుంటాను కదా రఫ్గా మీకు. ఈ 10 రకాల కాంబినేషన్స్ని ప్లాన్ చేసి కరెక్ట్గా మెడిసిన్ తీసినట్టుగా డాక్టర్ తీసి ఒక 10 కాలేజీలో 15-20 కాలేజీలు తీసి అప్లై చేసినట్లయితే వెళ్తాడు. ఇది వెళ్ళడానికి యాక్చువల్గా ఒక 60-70% నా తెలివే, ఒక 30% చదవాలంతే. ఇండియన్ ఎగ్జామ్స్లో అయితే జనరల్గా వాడు చదవాలి మొత్తం, అందులో నా పని ఉంటుంది, 100% అవుతాయి కదా. సో ఎందుకు స్పెసిఫిక్గా నేను ఈ పాయింట్ మీకు చెప్తున్నాను అంటే, అబ్రాడ్లో మీరు డెఫినెట్గా వెళ్ళాలి అనుకుంటే వరల్డ్ టాప్ 100కి డెఫినెట్గా ఇప్పుడు 10th క్లాస్లో చదువుతున్న విద్యార్థులు తొందరపడి యాడ్లు చూసి పబ్లిసిటీ చూసి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేయడం వల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం కాదు కదా, ఇంకా నష్టం జరుగుద్ది. ఇది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు చెప్పుకుని స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో, అటు అగాఖాన్ తీసుకుంటారా, ఓక్రిజ్ తీసుకుంటారా, శాంక్టా మేరీ తీసుకుంటారా, చిరాక్స్ తీసుకుంటారా, లేకపోతే మెరిడిన్ ఏది తీసుకోండి, స్కూల్కి వెళ్ళండి. 12th క్లాస్ ఎంతమంది ఉన్నారో అడగండి, ఎంతమంది టాప్ కాలేజీకి వెళ్ళారు అడగండి, వరల్డ్ టాప్ 100కి అయిపోయింది లెక్క. ఇందులో తెలుసుకోవడానికి ఏముంటుంది? అది తెలుసుకోవడానికి ఇష్టపడ్డ పేరెంట్ పోనీ తెలుసుకున్న ఆడెవడో రాంగ్ ఆన్సర్ చెప్తాడు, దానికి సరైనటువంటి అథెంటికేషన్ వాళ్ళ దగ్గర ఉండదు. పోనీ చెప్పాడు ఎవడో ఒకడే లేడు, 100 మందిలో ఒకడే లేడు కదా. ఇది క్యాలిక్యులేషన్ చేసుకుని డబ్బులు కట్టేసి తొందరగా ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్ళరు. స్కూల్ పేరులో ఇంటర్నేషనల్ ఉంది కదా అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళిపోతే వెళ్ళరు. అలా వెళ్ళలేదు అని నెంబర్లతో సహా నేను చెప్తున్నాను, మీరు వెరిఫై చేసుకోండి దయచేసి. సినిమాలకి షికార్లకి పిల్లల్ని తీసుకెళ్ళటం మానేసి ఈ స్కూల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి గేటు దగ్గర కాపలా కాస్తే ఆడు వస్తాడు 12th. ఓ 10 మందిని అడగండి, ఒకరిని అడగొద్దు మళ్ళీ. 10 మంది అడిగితే ఆడు చెప్తాడు, ఒరే మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఫస్ట్కి వచ్చినావు, స్కోర్లు ఎంత వస్తున్నాయి, ఐబీ అయితే ఐబీ ఐజీసీ ఎంతమందికి 3 స్టార్లు వచ్చినాయి, ఎంతమందికి ఐబీలో స్కోర్ వచ్చింది, ఎంతమంది మీకు టాప్ కాలేజీలకు వెళ్ళారు వరల్డ్ టాప్ 100కి అన్న నెంబర్స్ని క్లియర్గా బయటికి తీయండి. స్కూల్ మేనేజ్మెంట్ని అడగండి, వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు, అంతే కదండి. మీరు స్కూల్ లోపలికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు, ఓ మన దగ్గర బోర్డులన్నీ గొప్పలు చెప్తారు సార్ దాంట్లో. సో
ఇది అందుగురించే వరల్డ్ టాప్ 100కి వెళ్ళాలంటే కొంచెం కస్టమైజ్డ్గా కానీ మీరు ప్లాన్ చేసుకోకపోతే, కస్టమైజ్డ్ అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మీరు చాలా కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి చైనా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్ నేను పంపించే 50 మందిలో అన్ని దేశాలు ఉంటాయండి. చైనా ఉంటుంది, రష్యా ఉంటుంది, సౌత్ కొరియా ఉంటుంది, హాంకాంగ్ ఉంటుంది, చైనా ఉంటుంది, ఈవెన్ తైవాన్ ఉంటుంది, జపాన్ ఉంటుంది. ఈ పక్కన వస్తే యూరోప్లో ఉన్న ప్యారిస్ ఉంటుంది, స్పెయిన్ ఉంటుంది, నెదర్లాండ్ ఉంటుంది, స్వీడన్ ఉంటుంది, సో ఈవెన్ జర్మనీ ఉంటుంది, సో ఆస్ట్రేలియా ఉంటుంది, యూకే ఉంటుంది, యుఎస్ ఉంటుంది, కెనడా ఉంటుంది. మేజర్ కంట్రీస్ అన్ని, సింగపూర్, మలేషియా కూడా ఉంటుంది. సో మోరాలెస్ టాప్ 100 అంటే మరి అన్ని దేశాలకు పంచాలి కదా, ఒక దేశంలో ఎందుకు ఉంటాయండి అవి అన్నీ. సో ఇది టార్గెట్ చేసినప్పుడు ఒకవేళ మీ పిల్లలకి జేఈ కానీ నీట్ కానీ వచ్చే అవకాశం లేకపోయినా, లేదు మీకు అబ్రాడ్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఏమి ఉండదండి, మీకు ఎబిలిటీ ఉండాలంతే. మళ్ళీ ఇప్పుడు కింద సార్ అన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చెప్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, మాలాంటి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి కామెంట్ వస్తుంది. ఒరే బాబు నేను మళ్ళీ చెప్తున్నాను, వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీ విత్ 100% స్కాలర్షిప్ అన్నది అండర్లైన్ చేసి తగలడండి. సో డబ్బులు లేనోళ్ళు ఏంటని అడగద్దు, డబ్బులు లేనోడికే చెప్తున్నాను ఇది. తెలివి ఉన్నాడు, తెలివి లేనోడు డబ్బులు లేదని ముసుగేసుకుని జస్టిఫై చేసుకుని పడుకుంటారు వీళ్ళందరూ. ఇప్పుడు నీకు చదువు రాలేదనుకో, నాకు డబ్బులు లేకుండా చదవలేదంటావు, నీ మనసుకు తెలుసు నువ్వు సరిగ్గా చదవలేదు, నువ్వు చదవలేదు, నువ్వు పనికి రాలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న, లేకపోతేనేమో నీకు సరైనటువంటి అవకాశం రాలేదన్న విషయం నీకు తెలిసినా నువ్వేమంటావు తెలుసా, అతను డబ్బులు లేవు సార్, పేద ఫ్యామిలీ కదా మాది. సో జనరల్గానండి టాప్ యూనివర్సిటీస్ వరల్డ్లో ఎవరైనా కూడానండి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చేస్తారు. సో అందువల్ల ఏంటంటే డబ్బులు లేని వాళ్ళ గురించి మాట్లాడరా, పేదవాళ్ళు మా పరిస్థితి ఏంటి అన్న దాని గురించి కాదురా బాబు, ఇది వరల్డ్ టాప్ 100 విత్ 100% స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడెక్కడ నేను ఫీజు గురించి కానీ, నేను ఫీజులు అడగలేదు, నేను ఫీజులు చెప్పట్లా, అసలు ఫీజు చెప్పట్లేదు మీకు. నేనేమని ఫీజు ఎంతో మీరు అడిగినా కూడా చెప్పను నేను, ఎందుకంటే ఫీజు అవసరం లేదని చెప్తుంటే ఇంకా ఫీజు ఏంటి. నీకు కావాల్సిన తెలివి ఈ ఎగ్జామ్స్ కొట్టి తెలివి లేదనుకో, డబ్బులు లేకపోవడం వెళ్ళలేదని కాకుండా నోరు మూసు కూర్చుంటే సరిపోతుంది అంతే. దానికి మళ్ళీ వేరే రకంగా జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేయొద్దు మనం. మేబీ మీకు హట్ అవ్వచ్చు కానీ తప్పదు అంతే, ఫ్యాక్ట్ ఇది. సో అందువల్ల టాప్ 100 యూనివర్సిటీస్కి వెళ్ళటం కుదురుద్ది విత్ 100% స్కాలర్షిప్ కుదురుతుంది. చాలా మందిని పంపిస్తున్నాను నేను, ఆల్మోస్ట్ 50 మందిలో 40 మంది దాకా ఉంటారండి. ఒక 5గురు కొంచెం అటు ఇటుగా లాస్ట్లో స్కోర్లు రాక మరీ అధ్వానంగా ఉన్నవాళ్ళు తప్ప మ్యాక్సిమం 40-45 మంది, 44 మంది అలా వెళ్తూ ఉంటారు, మనమే పంపిస్తున్నాం. సో ఇదంతా కొంచెం ప్లాన్ చేసుకుని చక్కగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది, చదువుకునే అవకాశం ఉంటుంది. ఓన్లీ మీకు కావాల్సింది ఏంటంటే కొంచెం సీరియస్నెస్, కొంచెం డెడికేషన్ చక్కగా ఉన్నట్లయితే మీకు అయిపోతుంది ఉండదు. ఏ విషయాన్నైనా చాలా చక్కగా ఖచ్చితంగా రూఢీగా చెప్పే మీతో పాటు ఇలా ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు టాపిక్ని బట్టి కనుక మనం చూస్తున్నట్లయితే 100% స్కాలర్షిప్తో టాప్ 100 యూనివర్సిటీస్లో మంచి ఎడ్యుకేషన్ కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అప్ టు 12 తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ చేయడం కోసం ఇది సరైన అవకాశం అని చెప్పి డాక్టర్ సతీష్ గారు చెప్తున్నటువంటి మాటలోని అంశం. దయచేసి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా వ్యవహరిస్తే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్ అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పి డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ప్రైమ్9 ఎడ్యుకేషన్ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి మరిన్ని ఎపిసోడ్స్తో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.